నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు సీఎం చంద్రబాబు. అందులో భాగంగా రేపు పోలవరానికి సీఎం చంద్రబాబు వెళ్తున్నారు. ప్రాజెక్టు పనులు ఎక్కడి వరకు వచ్చాయి, రాబోయే కాలంలో ఏం చేస్తే బాగుంటుందనే విషయాలపై చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలవరం నిర్మాణ పనులను పరుగులు పెట్టించేందుకు రెడీ అవుతున్నారు. కేవలం పోలవరమే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపై కూడా చంద్రబాబు దృష్టి సారిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రాజెక్టుల నిర్మాణంపై చర్చలు జరుపుతారు సీఎం చంద్రబాబు. అధికార పగ్గాలు చేపట్టిన తొలిసారి పోలవరం ప్రాజెక్టుపై సమీక్షకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారు. విభజన అనంతరం నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతి సోమవారం ఆయన పోలవరంపై సమీక్షించేవారు. సోమవారం పోలవరం అని అప్పట్లో సరదాగా అనేవారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ సోమవారం ఆయన పోలవరం వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంధనం, జలవనరుల తదితర కీలక శాఖలపై శ్వేతపత్రాలను విడుదల చేయాలన్న యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని చంద్రబాబుకు అధికారులు అందించారు. పోలవరం సహా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై సీఎం లోతైన సమీక్ష చేపడతారని అధికారులు చెబుతున్నారు. 5 ఏళ్ల కాలంలో జగన్ ఏ స్థాయిలో విధ్వంసానికి పాల్పడ్డారనేది ఈ సమీక్షలతో తేలిపోతుందని అంటున్నారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2016 డిసెంబర్ 30వ తేదీన పోలవరం హెడ్ వర్క్స్ కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019 ఫిబ్రవరి నాటికి 73% పనులు పూర్తి చేశారు. ఆ తరువాత ప్రభుత్వం మారిపోయింది. అప్పటికే ఎగువ, దిగువ కాపర్ డ్యాంల నిర్మాణం పూర్తయింది. ఆ డ్యాంలు ఎత్తును 41 మీటర్లకు పెంచడంతో పాటు డయాఫ్రమ్ వాల్పై 50 మీటర్ల ఎత్తులో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను సమాంతరంగా నిర్మించి ఉంటే 2021 నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేది. స్పిల్వే, స్పిల్ ఛానల్ నిర్మాణం తయారై సిద్ధంగా ఉన్న 48 రేడియల్ గేట్ల బిగింపు కూడా కొనసాగించడం ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను దిగువకు వదిలే ప్రక్రియ మొదలయ్యేది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ ఏడాది జూన్ 6వ తేదీన పోలవరం ప్రాజెక్టు నిర్మాణ సంస్థను తొలగించారు. రివర్స్ టెండర్కు వెళ్లారు. పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థ 2021 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. కానీ చేయలేదు. ఈ కారణంగా 2020-21లో వచ్చిన వరదలకు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఎగువ, దిగువ కాపర్ డ్యాముల్లో లీకేజ్ మొదలైంది. జగన్ దిగిపోయే సమయానికి ప్రధాన కట్టడాలన్నీ విధ్వంసకర స్థితిలోకి చేరుకున్నాయి. దీనిపై సీఎం సమగ్ర సమీక్ష చేయనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ సోమవారం పోలవరం సమీక్షించేందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, సీఎం చంద్రబాబు నాయుడు రేపు అయితే ఉదయం పోలవరం అయితే చేరుకుని పోలవరం ప్రాజెక్టును అయితే పరిశీలించనున్నారు. అయితే 2014లో అయితే టీడీపీ హయాంలో పోలవరం అయితే పరుగులు పెట్టిన పరిస్థితి ఉంది. అంటే 5 సంవత్సరాల టీడీపీ పాలనలో అయితే 73% మేర అయితే పోలవరం ప్రాజెక్టును అయితే పూర్తి చేశారు. ఇంకా కొద్ది పనుల్లో ఉన్నాయి. అంటే ఆ సంవత్సరంలోనే కూడా పనులు పూర్తయితే అప్పుడే ఓపెన్ చేద్దాం అనుకున్న సమయంలో టీడీపీ ప్రభుత్వం దిగిపోవాల్సి వచ్చిన పరిస్థితి అవుతుంది. అనంతరం అధికారం చేపట్టిన వైసీపీ అయితే గత 5 సంవత్సరాల పాలనలో అయితే పోలవరాన్ని అయితే పూర్తి చేసిన పరిస్థితి లేదు. అంటే నాటి తెలుగుదేశం పార్టీ ఆ డయాఫ్రామ్ వాల్ విషయంలో అనేక తప్పులు చేసింది. పోలవరం నిర్మించే విషయంలోనే తప్పులు చేసిందంటూ కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఇటు టీడీపీ ప్రభుత్వంపై అయితే ఇటు చాడీలు చెప్పడం, అది వ్యతిరేకంగా చెప్పడం తప్ప అది 5 సంవత్సరాల నుంచి కూడా ఇటు వైసీపీ పాలనలో అయితే పోలవరం అయితే పరుగులు పెట్టిన పరిస్థితి లేదు. ఎక్కడ పనులు అయితే అక్కడ ఆగిపోయాయి. కాంట్రాక్టర్లు మార్చారు తప్ప పనులు అయితే ఏమేరా జరగలేదు. దీంతో అయితే మరొకసారి నూతనంగా అధికారం చేపట్టిన చంద్రబాబు ఇప్పుడు రాష్ట్రంలో మొట్టమొదటి పర్యటనగా ఇటు పోలవరాన్ని ఎంచుకున్నారు. పోలవరం పర్యటన చేసి రేపు
పోలవరం ప్రాజెక్ట్ ఎంత మేర పూర్తయింది అనేది ఒకటి చూడటం, అదే విధంగా అధికారులను సమీక్షించి అంటే ఇంకెంత కాలంలో పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేయగలమని తెలుసుకుని దాని మీద వివరణ తెలుసుకునే అవకాశం ఉంది జ్యోతి. ఇక భవిష్యత్ కార్యాచరణ మీద దృష్టి పెట్టే నేపథ్యంలో మరి గత ప్రభుత్వం కాంట్రాక్టర్లని మార్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుందా, లేకపోతే వారినే కొనసాగించి పనులను పరుగుబెట్టించే పరిస్థితి ఉంటుందా? గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ ఏదవుతుందో అప్పుడైతే పరుగులు పెట్టే పరిస్థితి అయితే కనిపించింది. అంటే 5 సంవత్సరాలు కూడా పోలవరాన్ని ఎంతో వేగంగా నిర్మించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టాక అయితే అప్పుడు కాంట్రాక్టర్లు మార్చి కొత్త వారిని చేపట్టినప్పటికీ కూడా అతి తక్కువ ఒక 3% మేర అయితే పోలవరం పరిస్థితి పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ మేర మరొకసారి ఇటు కాంట్రాక్టర్లు మార్చే అవకాశమే ఉందని తెలుస్తుంది. ఇదైతే సీఎం జగన్ పెట్టిన వారు అయితే ఏ మేర పనిచేస్తారనే దానిపై చంద్రబాబుకి ఒక అంచనా ఉంటది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఉంచాలా తీసేయాలనే నిర్ణయాన్ని కూడా రేపు తెలిసే అవకాశం ఉంది. చంద్రబాబు అయితే ముందుగా పోలవరాన్ని ఒకసారి పరీక్షించాక ఎంత మేర అయితే అధికారులతో కూడా సమీక్షిస్తారు. ఈ నేపథ్యంలో అయితే మరిన్ని విషయాలు అయితే వెల్లడే అవకాశం ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్.